అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'మంచు పూల వాన'. రచన కుప్పిలి పద్మ గారు. మరి కథలోకి వెళ్దామా? ఇంటి గుమ్మం ముందు నిల్చుని పర్సు తెరిచాను. కాగితాలు, చిల్లర, పెన్ను, బొట్టు బిళ్ళలు, సేఫ్టీ పిన్స్, ఇలాచీ పొట్లం, పేపర్ నాప్కిన్స్, టెలిఫోన్ నెంబర్ల పుస్తకం, లైబ్రరీ ఐడి కార్డు ఏవేవో తగులుతున్నాయి. తాళాలు మాత్రం తగలట్లేదు. ఈ అర వెతుకుతూనే ఉన్నాను. రోజు ఇదే వెతుకులాట. ఇలా వెతుక్కునే ప్రతిసారి అనుకుంటా తాళాలను ఎప్పుడూ ఒకే అరలో ఉంచాలి అని. ఆ అరలో ఉంచితే అలవాటై గుమ్మం ముందుకు రాగానే చప్పున తాళం తీయచ్చని. వెతికే ప్రతిసారి అవిశ్రాంతి. తాళం చేతికి దొరికింది. తలుపు తీస్తూనే కంపు, అలవాటైన కంపు. మిక్సర్, బూందీ, చిప్స్, చికెన్ 65, ఫిష్ టిక్కా, కాగితాలు, నూనె కంపు, పులిసిపోయిన లిక్కర్ కంపు, సిగరెట్ల కంపు, బూడిద కంపు. కంపు కంపు కంపు. కడుపులో దేవినట్టే లేదు. అలసట, వాలిపోవాలి. కాసేపు నిద్రపోతే కానీ ఏ పని చేయలేను. గదిలోకి వెళ్ళాను. ముక్కిన బట్టల కంపు. లైట్ స్విచ్ నొక్కాను. అసహ్యంగా వెలుగు. పరుపుపై దుప్పటెక్కడా కనిపించడం లేదు. విడి చేసిన లుంగీలు, టీషర్ట్స్, తువ్వాళ్ళు చెల్లాచెదురుగా కుప్పలుగా. తడి కంపు. ఎక్కడవక్కడ పారేయాలనే లేదు. ఎక్కడవక్కడ ఉంచుకోవాలని మర్చిపోవటం. గదిలోంచి బయటకు వచ్చేసాను. కుర్చీలో పేపర్లు పక్కన పెట్టి ఆ కంపులోనే కూర్చున్నాను. మనసంతా నిస్సారంగా. ఒక్కసారా, రెండుసార్ల రోజు ఇదే కంపు. ఎన్నిసార్లు చెప్పినా పట్టింపే లేదు. లోపల అశాంతి. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎక్కడుంది మెలిక? తనెందుకు కనుక్కోలేకపోతోంది? తామిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఎప్పుడూ కలిసి బతకాలనుకున్నారు. తామిద్దరి జీవనం పరిమళిస్తుంది అనుకున్నారు. కానీ కంపు కొడుతోంది. ఎక్కడ? ఏం జరిగింది? ఏ క్రిమి తమ జీవన సారాన్నంతా పీల్చి కంపు కొట్టిస్తోంది? పంటలకు పట్టిన చీడను వదిలించుకోలేక జీవితాలనే ఒక్క తాపు తంతున్నారు. ఆ చీడ ఏమిటో అర్థం కావట్లేదు. జీవనానికి పట్టిన చీడను అసలు ఎప్పటికైనా వదిలించుకుంటారా? అసలు ఇది చీడ అని అనుకుంటున్నావా? నా వల్ల కావట్లేదు. పారిపోవాలి, బయటపడాలి ఈ అశాంతి నుంచి. గదిలోంచి బయటకు వచ్చి తాళం వేసి మెట్లు దిగుతుంటే వేసి ఉంచిన కిటికీ తలుపుల్లోంచి టీవీ ఛానల్స్ శబ్దాలుగా. పూర్తిగా కిందకు వచ్చాక ఎక్కడికి వెళ్ళాలి? పెద్ద ప్రశ్న, సందేహం. బహుశా జీవితాంతం తోడుండే సందేహం. వాలిపోయే వాళ్లే తప్ప వాలనిచ్చే వాళ్ళేరి? 4 అడుగులు వేశానో లేదో. పొగ. ఆక్సిజన్ అందట్లేదు. క్లీన్, గ్రీన్. శనివారం కదా. మాస్క్. ఈ శనివారం కాదు కదా. రోడ్డు దాటి ఎటు వెళ్ళాలో తెలియక ఇరుకైన ఫ్లైఓవర్ని చూస్తున్నా. ఒక్క రోజులో పెరిగిన మొక్కలు, రంగురంగుల దీపాల నడుమ జుమ్మని ఫౌంటైన్లో నీళ్లున్నాయో లేవో. పొగ. ఈ పొగ కంటే ఇంట్లో కంపే సుగంధంలా తోస్తోంది. తిరిగి ఇంటికి రానంతసేపే రాగానే కమ్ముకుంటున్నటువంటి అనీజీ. నూనె మరకల పొట్లాలని నమిలి పిప్పిగా వదిలేసిన కోడి ఎముకలను, ఖాళీ బీరు సీసాలని, విస్కీ గ్లాసులు వాడేసిన దుప్పట్లని, విడి చేసిన బట్టల్ని, కాల్చి పారేసిన సిగరెట్ పీకల్ని చెత్త బుట్టలోనూ సింక్లోనూ వేసేసి ఇల్లంతా ఊడ్చి తడిబట్టతో ఒత్తి ఫ్యాన్ని కాసేపు పూర్తి స్పీడ్లో వేసి ఆపి అగరొత్తులు వెలిగించాను. స్నానం చేయటానికి వెళితే బాత్రూంలో డ్రమ్ము ఖాళీ. ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు పూర్తిగా నింపిన డ్రమ్ము మధ్యాహ్నం అతని స్నేహితులు పూర్తిగా ఖాళీ చేసేశారు. తిరిగి 2 రోజుల వరకు నీళ్లు రావు. నీళ్లు లేకపోతే గోలగోల చేస్తాడు. కానీ ఒక్కరోజు తెల్లారగట్ల లేచి నీళ్లు పట్టిన పాపాన పోలేదు. వంటగదిలోకి వెళ్ళి వంట కోసం పట్టి ఉంచిన మంజీరా నీళ్లు తీసుకొచ్చి తలారా స్నానం చేశాను. చిరకుచ్చిళ్ళు దోపుకుంటుంటే ఆగకుండా కాలింగ్ బెల్ మోత. తను తప్ప ఎవరూ అంతలా మిస్బిహేవ్ చేయరు. తలుపు తీశాను. గట్టి నవ్వులతో నరేంద్ర. వెనగ్గా 4 గంజి పెట్టిన నలిగిన తెల్లని స్త్రీ చొక్కాలు. కనుబొమ్మల నడుమ చెమట కారుతున్న కుంకుమ, బీరు బాటిల్స్ మూట, మిరపకాయ బజ్జీలు, మిక్చరు. లోపలికొస్తూనే టీవీ ఆన్. నమస్తే వదినమ్మా. వాళ్ళ పలకరింపు వినిపించనంత త్వరగా దూరంగా లోపల గదిలోకి వచ్చేశాను. నరేంద్ర నవ్వు, మాటలు గట్టిగా.
తలారిపోయింది. పాటలు వింటూ వంట చేసుకుని ఇంత తిని నిద్రపోదాం అనుకున్నాను. ఇప్పుడు ఈ కొలువు తెల్లార్లు. మేఘ, గ్లాసులు ఐస్ సోడా ఉంది కదా, ఓపెనర్. గదిలోకి వస్తూ హడావిడిగా అడిగాడు నరేంద్ర. ట్రేలో పెట్టించిన గ్లాసులు అందుకుంటూ. మేఘ, ఫ్రైడ్ ఎగ్స్, డీప్ ఫ్రై. నరేంద్ర బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమైనా కాదంటే ఇల్లు క్షణాల్లో అరుపులతో నిండిపోతుంది. మేఘ, కమ్ హియర్. విస్కీ, వోడ్కా అడుగుతున్నాడు అక్కడి నుంచి. మోడ్రన్ కపుల్. ఇంగ్లీష్ సినిమాల్లాగా వచ్చిన వాళ్ళు మనసులో కదులుతున్నవి పైకొచ్చాయి. వంటగదిలోకి వచ్చి ఏం తీసుకుంటావు అడిగాడు. ఫ్రైడ్ ఎగ్స్పై పెప్పర్ జల్లి ప్లేట్ అందించాను. కమ్ మేఘ, నీ కంపెనీ అంటే నాకు ఇష్టం, రా. అవును, ఒకప్పుడు తామిద్దరికీ ఒకరి సాంగత్యం అంటే ఒకరికిష్టం. అవుట్ గేట్ దగ్గర కలుసుకునే సాయంకాలానికి మా గుసగుసలతో పూసిన బఠానీ తీగలకి, పార్కు హోటల్ వెనక ఆటలకి, భీమ్లీ రోడ్డు రెండో మలుపుకి, సరుగుడు తోటల నీడల దోవలకి, ఎర్రమట్టి దిబ్బల మట్టి మెరుపుకి తెలుసు మా ఇష్టం. లైబ్రరీ గోడలకి, నెట్ స్క్రీన్కి తెలుసు మా ఇష్టం. ఇక్కడ కూర్చోవద్దు, అక్కడ తిరగద్దనే పోలీసోళ్లతో గొడవలు. తూర్పు తీరంలో మా ఇరువురి స్పర్శలో ఎన్నో ఉదయాలు, సాయంకాలాలు, రాత్రులు, మధ్యాహ్నాలు. సముద్రం ఉప్పొంగి ఎగసేది. అమావాస్య కాలమైనా, వెన్నెల దినాలైనా కలిసి చదువుకున్నాం, ఈత నేర్చుకున్నాం, బీరు తాగాం, కథలను చదువుకున్నాం, పాడుకునేవాళ్ళం. మనిద్దరం వాళ్ళ కంపెనీ ఇవ్వకపోతే బాగుండదు అన్నాడు. రూమ్లోకి వెళ్ళిపోయాను. స్టేట్ పాలిటిక్స్, ఎన్డీఏ గవర్నమెంట్, మాటలు అలా అలా కుటుంబాలు, సినిమాలు, అమ్మాయిలు లోపలికి బాగా వినిపిస్తున్నాయి. అమ్మాయిల విషయంలో చిన్న మాట అయినా పొరపాటును దొర్లించేవాడు కాదు. స్నేహంగా ఉండేవాడు. ఇప్పుడే సంకోచం లేకుండా కొలతలతో తూలుతున్నాడు. అస్సలు భరింపశక్యం కాని విషయం. ఎందుకిలా? అసలు ఇదంతా ఎప్పుడు మొదలైంది? అతనిలో ముందు నుంచి ఈ ధోరణి ఉందా? తను కనిపెట్టలేకపోయిందా? నో, నెవ్వర్. అతనిలో మార్పు. చదువు అవగానే అతను హైదరాబాదులో చిన్నాన్నగారింటికి వెళ్ళిపోయాడు. తను ఇంకా ఎంఫిల్ అంటూ అక్కడే ఉండిపోయింది. జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేరాడు. రోజు బస్సులో వెళ్ళి పాఠాలు చెప్పొచ్చేవాడు. తన దగ్గరికి వచ్చినప్పుడు బంజారా రాళ్లన్నీ కబుర్లతో నింపేసేవాళ్ళం. మా ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో బతకాలనుకున్నాం. రిజిస్టర్డ్ మ్యారేజ్ అన్నాడు. ఎందుకు? నువ్వు వదిలేస్తే? ఆ ఆలోచన వస్తే ఏ రిజిస్ట్రేషను ఆపలేవు. మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, నువ్వేమనుకోకు. వాళ్ళు డబ్బు విషయం మాట్లాడితే. కట్న కానుకల అని కాదు, ఇంటికి కావాల్సినవి. నువ్వేమనుకుంటున్నావు? నాకేం లేదు, వాళ్ళ విషయం చెప్పాను అంతే. వాళ్ళు వీళ్ళు ఏమనుకోవటం ముఖ్యం కాదు, మనం ఏమనుకుంటున్నాము అని. ఇంటికి కావలసినవి అమ్మాయి విషయం అని ఇంట్లో అనుకుంటున్నారు. మీ ఇంట్లో ఏమంటున్నారు అడిగాడు. నువ్వు అసలు తగిన అల్లుడువే కాదంటున్నారు. అతని మొహం చిన్నబోయింది. అంతలోనే పౌరుషంగా, నాకేం తక్కువ, అమెరికా వెళ్ళొచ్చు అన్నాడు. వాళ్ళ పొరపాటేం లేదమ్మా. ఒకప్పుడు డాక్టర్సు, ఇంజనీర్సు, ఇప్పుడేమో సాఫ్ట్వేరు. ఇలా అల్లుళ్ళకు గిరాకీ కదా. అమెరికా అల్లుడైతే వాళ్ళకి తృప్తి. మనం ఏం చేయగలం? అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ఇలా బోల్డంత ప్రపంచం చూడాలనే ఉంది. చూడటానికి వీసా ఇస్తారంటావా? మనకి ఇష్టమైన ప్రపంచాన్ని చూడాలి, కానీ అదో క్వాలిఫికేషనా కలిసి బతకటానికి? ఇల్లు, సామాను అడిగాడు. మరిద్దరి జీతంతో కొనుక్కుందాం. చాలా కాలం పడుతుంది కదా, మా ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అన్నాడు. ఒక పని చేద్దాం, ముందు ఇంటిని సామానుతో నింపి అప్పుడు బతుకుదాం. ఈలోగా నేను ఒకసారి పాలరాయి కొండల నుంచి కావేరీ ప్రవాహాన్ని చూసొస్తాను. ఏమిటి తగాదా? పక్కన కూర్చుంటూ అడిగాడు సలీల్. ఎప్పుడొచ్చావు అడిగాడు నరేంద్ర. నిన్న ఉదయం అంటూ పొడవైన చేతిగొడ్డ సంచిలోంచి 3 రాళ్లు తీసి మేఘాకిచ్చాడు. సీ గ్రీన్ నాచు రంగులో ఉన్న బుజ్జి బుజ్జి రాళ్ల నునుపు తన అన్ని బుగ్గలకు రాసుకుంటూ థ్యాంక్ యూ అంది. 2/3 టీ చెప్పాడు నరేంద్ర. మంచు కొండలపై నుంచి వెళుతూ ఉంటే ఎన్నిసార్లు గుర్తొచ్చావో. వచ్చే ఏడాది మళ్ళీ వెళదాం అన్నాడు సలీల్. నేను గుర్తు రాలేదా? స్కిన్ ట్యాన్ అయిపోయిందే అన్నాడు నరేంద్ర. స్నో పట్టం చూసావా అడిగింది. మీరిద్దరూ సీరియస్ చర్చల్లో ఉన్నట్టున్నారు అడిగాడు సలీల్. సంసారం అన్నాడు నరేంద్ర. గుడ్ గుడ్, నా ఏరియా కాదు. పెళ్ళి
కలిసి ఉండటం ఏమొద్దా? ప్రస్తుతానికి అంతా ప్రేమేసినప్పుడు ఆలోచిస్తా. సీ యూ బాయ్ అని ఆగి గడ్డాన్ని చేత్తో రాసుకుంటూ మేఘా వైపు చూస్తూ నీకొకటిస్తా నాకేమిస్తావు అని అడిగాడు. 3 రాళ్ళు ఇచ్చావుగా ఇంకేం తెచ్చావు? చెప్పు ఏం చేస్తావు? ఏమిస్తావు? ఏం కావాలి? నీ దగ్గర చాలా ఫ్లూట్స్ ఉన్నాయి కదా ఆ బుజ్జి ఫ్లూట్ కావాలి. "మ్మ్." సంచిలో చేపెట్టి ఒక క్యాసెట్ తీసి ఆమెకిచ్చాడు. ఏంటన్నట్టుగా చూసింది. గొర్రెలు కాసేవాళ్ళు ఆ మంచు కొండల్ని ఈ పాటలతో వెచ్చపరుస్తారు చెప్పాడు సలీల్. సలీల్ వెళ్ళిపోయాడు. మరో టీ ఆర్డర్ చేశారు. చెప్పు ఏం చేద్దాం అడిగాడు నరేంద్ర. ఈ క్యాసెట్ విందామా? తర్వాత. ముందు మన విషయం. నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నీ ఇష్టం. ఏంటి ఇంట్లో వాళ్ళ ఒత్తిడి ఎక్కువగా ఉందా? నీకు లేదా? చెప్పానుగా అమెరికా గ్రీన్ కార్డు నెలకోసారి అమెరికా యూరప్ వెళ్ళాలనుకుంటున్నారు అన్నయ్య యూరప్, అక్క అమెరికా. నేను అమెరికాలో ఉంటే బాగుండు అనిపిస్తోంది వాళ్ళకి. దేశాలు తిరగటం చూడటం ఇష్టమే, కానీ అవి స్టేటస్ సింబల్గా చూస్తారనుకో ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లో అదే చెప్పాను. ఇట్స్ ఓకే, అంత తలపట్టుకోవాల్సిన విషయం కాదు. నీ విషయమే అర్థం కావట్లేదు. ఏమీ లేదు. సో ఎప్పుడు కొత్త ఇల్లు తీసుకుందాం? త్వరలో వెతుకుదాం. కాపురం పెట్టిన వేళ మా ఇద్దరి జీవితంలో గందరగోళం ఏం లేదు. మా ఇంట్లో ఎటు చూసినా సంతోషమే, ఉల్లాసమే. కొద్దిగా వంట సామాను, పరుపు, చాప, పక్కింటి రేడియోలోంచి వినిపించే వివిధ భారతి పాటలు. ఎన్నో సాయంకాలాలు నడుస్తూ ఎప్పటికో తిరిగి వచ్చేవాళ్ళం. ఇంటికి కావలసినవన్నీ ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఎంపిక చేసి కొనుక్కునేవాళ్ళం. అనవసరంగా ఒక చిన్న స్పూన్ కూడా కొనేవాళ్ళం కాదు. ఓ పొడవైన హాల్లో గోడవారగా కేరళ కొబ్బరాకుల చాప, దానిపై బోల్డన్ని బుజ్జి తలగడలు, మరోపక్క రంగురంగుల పాత చీరలతో కుట్టిన బొంత, దానిపై 2 దిళ్ళు, చిన్న ఫ్రిడ్జు, మ్యూజిక్ సిస్టము, సీడీ సెట్స్, పుస్తకాలు, చిన్న మట్టి కుండలో పెన్ను, పెన్సిల్స్, అక్కడక్కడ ఆకుపచ్చ సీసాలో నీళ్లు పోసి ఫ్రెష్ పువ్వుల్ని ఉంచేవాళ్ళు. మా ఇంటికి ఎవరు రావాలి, వచ్చేవాళ్ళు ఎవరు అనే విషయంలో చాలా పట్టింపుగా ఉండేవాళ్ళం. జీవితానికి మరింత తడిని, వెలుగుని ఇవ్వగలిగే స్నేహితులు మా ఇంటికి రావడానికి ఎఫర్ట్ పెట్టేవాళ్ళం. మా సమయాన్ని శక్తులకు, అర్థవంతమైన స్నేహాలకు వెచ్చించేవాళ్ళం. మా చిన్ని ఇంటిని కలిసి నిర్మించుకోవటానికి మేమిద్దరం కలిసి శ్రమపడ్డాం, కలలు కన్నాం. ఆ శ్రమలో ఆనందం, ఆశ ఇంకా తడిగానే ఉన్నాయి. ఇప్పుడు ఆ తడి ఆవిరైపోతుంటే బాధ, ఆ ఆవిరిని నిలవరించాలనే తపన. రా, వాళ్ళు నువ్వు రాలేదని నొచ్చుకుంటున్నారు నరేంద్ర పిలిచాడు. నిశ్శబ్దం. అతను ఒక క్షణం నిలబడి విసురుగా వెళ్ళిపోయాడు. ఈ మధ్య తరచుగా ఇవే గొడవలు. ఆ రోజు సలీల్ వచ్చేసరికి తను వంటగదిలో వంట చేస్తోంది. అతను వాళ్లతో హాల్లో ఉన్నాడు. కాసేపటికి బాయ్ అని వినిపించింది సలీల్ స్వరం. తల తిప్పి చూసింది. ఇంటికి రా అన్నాడు. మౌనం. రోజుకి తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పూర్తిగా ఎటో పోతోంది. ది బెస్ట్ అనుకున్నవన్నీ అతని నుంచి దూరం అయిపోతున్నాయి. చెప్పలేవా ఎలా ఉండేవాళ్ళం? యూనివర్సిటీలో ఎవరు వాళ్ళంతా పవర్, మనీ కోసం ఏమైనా చేయడానికి వెనకాడని వాళ్ళు మన ఇళ్ళకి రావటం, మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం. నేను ఎవరింటికి వెళ్ళలేదు చెప్పాను. వాళ్ళు మా ఇంటికి తరచుగా వస్తున్నారు. ఈ ఇంటికి. ఇది మా ఇద్దరి ఇల్లు. అటువంటి స్నేహాలు చాలా ప్రమాదకరం. వెళుతున్నాను. సలీల్ వెళ్ళిపోయాడు. నరేంద్ర జీవితంలోంచి పుస్తకాలు, పాటలు మరుగైపోయి చాలా కాలమైంది. సలీల్ ఒక్కడే అప్పుడప్పుడు వచ్చేవాడు. తను చెప్పేశాడు. అసలు ఇదంతా ఎలా మొదలైంది? ఆ రోజు మా ఇద్దరం ఒకరినొకరం పెనవేసుకుని గాఢ నిద్రలో ఉన్నాం. ఆగకుండా తలుపు చప్పుడు. మా ఇద్దరికి ఒకరినొకరం విడిచి వెళ్ళిపోవాలని లేదు. చాలా ఇష్టంగా తలుపు తీశాను. నరేంద్రను వెతుక్కుంటూ హఠాత్తుగా వచ్చిన గంగాధర్ గదిలోంచి వస్తూ ఇల్లెలా తెలిసింది అడిగాడు నరేంద్ర. మీ చెల్లెలు అడ్రస్ ఇచ్చింది. వాళ్ళిద్దరూ చిన్నతనం నుంచి ఇంటర్మీడియట్ వరకు స్నేహితులు. హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వంటగదిలో ముగ్గురికి కాఫీ కలుపుతున్న డికాషన్లోకి పాలు వంపుతుంటే హఠాత్తుగా పెట్టిన టీవీ శబ్దానికి చేతిలోని పాల గిన్నె అదిరింది. గంగాధర్ వాల్యూమ్ పెంచుతూనే ఉన్నాడు. ఎన్నాళ్ళైందిరా ఇక్కడికి వచ్చి? 2 ఏళ్ళు. పెళ్ళై 6 నెలలు. ఇంటిని కలిగి చూస్తూ వచ్చి 2 ఏళ్ళు కూడా అయ్యి సర్కిల్ ఏం పెంచుకోకుండా ఏం చేస్తున్నావు? అది మొదలు. మాదాపూర్లో సైట్ ఉందట, కొనుక్కోకూడదు అడిగాడు ఒకరోజు నరేంద్ర. మాదాపూర్లో సైటా? అంటే నేల? ఎందుకు? ముందు బాగా డెవలప్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు కూడా బాగానే ఉందిగా, కొనుక్కో. సైట్ అంటే సైట్ కొట్టడం అనుకుంటున్నావా ఏంటి? జోక్స్ వద్దు కానీ
కొని డెవలప్ చేసి అమ్మాలి. ఎన్నాళ్ళు ఇలా? ఆ ప్లేస్ చాలా బాగుంది. అసలు ఏరియాలో ఆ ల్యాండ్ దొరకటమే అదృష్టం. పార్టీల దగ్గర అడ్వాన్స్ తీసుకొని డెవలప్ చేయొచ్చు. అంత అదృష్టవంతమైన ల్యాండ్ నీకెలా తెలిసింది? గంగాధర్ పార్టీలో తెలిసిన వాళ్ళున్నారు. వాళ్ళు అరేంజ్ చేశారు చెప్పాడు. వాళ్ళకేమిటి ఇంట్రెస్ట్? కమిషన్ ఉంటుంది. మెల్లమెల్లగా అర్థమవుతాయిలే. ముందు సైట్ విషయం చూడు. నేనా? నువ్వే. అబ్బాయి అబ్బాయిలకే సైట్ కొట్టడం రాదు. ఇంక ఈ సైట్ విషయాలు ఏం తెలుస్తాయి? రేపు సాగర్ వెళ్దామా? సైట్ విషయం చాలా సింపుల్. మనీ అరేంజ్ చెయ్యి. మనీ నా దగ్గర ఎక్కడుంది? మీ వాళ్ళ నుంచి రావాల్సింది కదా. అందులోంచి వాళ్ళని కొంత అడుగు. బొంతపై పడుకుంటూ గిన్నెల్లో వండుకుంటున్న రోజుల్లో కూడా అతను ఎప్పుడు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకురమ్మని అడగలేదు. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తం దిగులేసింది. ఈ ఆలోచన ఇప్పుడే తుంచేయకపోతే చిక్కుల్లో ఇరుక్కుంటామనిపించింది. నాకే ప్రాపర్టీపై ఆసక్తి లేదు. వాడను. ఎవరిని అడిగి డబ్బులు తీసుకురాను. నెలంతా పనిచేసి ఎంత సంపాదించగలనో అంతే ఖర్చు చేయటం. అంతకు మించి డబ్బు పరంగా నా నుంచి ఏమీ రాదు. నీ విషయం నేను చెప్పొచ్చో లేదో కానీ కలిసి కొన్ని పంచుకున్నాం. కలిసి బతుకుదాం అనుకున్నాం. నీ ఆలోచనలు నువ్వే కాస్త కూల్గా ఆలోచించు. ఆ రోజు రాత్రి అతను ఇంటికి రాలేదు. ఆ రాత్రంతా వస్తాడనే చూపులో నిద్ర విరిగిపోయింది. ఆదుర్దా సతాయింపుగా రాలేదా, లేక ఏమైనా అయిందా? తెల్లారాక 9 గంటలకు వచ్చాడు. ఆఫీస్కు బయలుదేరుతుంటే, ఏమైపోయావు రాత్రంతా? సారీ అన్నాడు. ఓకే, రెస్ట్ తీసుకుంటావా? కాఫీ ఇవ్వనా? హ్యాండ్ బ్యాగ్ని భుజం నుంచి తీస్తూ లోపలికి వస్తూ అడిగాను. ఏం వద్దు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఓకే బాయ్. తిరిగి గుమ్మం దాటబోతుంటే వాళ్ళకి ఏం చెప్పమంటావు అడిగాడు. సో అతను ఫీల్ అయ్యి సారీ చెప్పలేదా? అతని ఆలోచనలో మార్పు వచ్చింది అనుకోగానే కాస్త తగ్గుమొహం పట్టిన అనీజీ తిరిగి సర్రన కమ్ముకుంది. అతనితో మాట్లాడటమే ముఖ్యం అనిపించింది ఆఫీస్కి వెళ్ళటం కంటే. హితబోధలేం వద్దు, డబ్బు విషయం చెప్పు. నిర్లిప్తంగా కూర్చుండిపోయాను. ఇవ్వనా? తిరిగి అడిగాడు. ఇవ్వవా నువ్వు? అసలు నీ ఆలోచన ఏంటోలా ఉంది నాకు అంది. అంటే నువ్వేమంటున్నావో అర్థమవుతోంది కానీ ఆ డీల్ ఫెయిర్ కాదు కదా. నిన్ను డబ్బు అడగగానే చాలా చెప్తున్నావు. బెగ్గర్లాగా కనిపిస్తున్నానా? నిశ్శబ్దం. వాళ్ళకి మాట ఇచ్చాను. నువ్వు నన్ను పరాయిగా చూస్తావు అనుకోలేదు. మన ఇద్దరం ఒక్కటే అనుకున్నాను. సాగుతున్న మాటలు అచేతనంగా వింటూ అతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. రాత్రి రాలేదు. ఎక్కడ వెతకాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. తెల్లారినే వస్తాడని చూస్తే రాలేదు. సాయంకాలం అవుతుంటే కాలేజీకి కాల్ చేస్తే వారం రోజులుగా రాలేదని చెప్పారు. రాకపోతే రాలేదనుకోలేక సలీల్ ఆఫీస్కి వెళ్ళాను. చేస్తున్న పని ఆపి బయటకు వచ్చాడు. క్యాంటీన్లో టీ ఆర్డర్ చేస్తూ ఏమైనా తింటావా అడిగాడు. 2 రోజులుగా నరేంద్ర రాలేదు. ఎనీ ప్రాబ్లం? వస్తాడు, కంగారు పడు. వెతకనా? ఎక్కడని వెతుకుతాం? వారం రోజులుగా కాలేజీకి వెళ్ళలేదు. అతని ఆలోచనలో మార్పు వచ్చింది. వాట్స్ ద ప్రాబ్లం? అతని చదువుకి తగ్గ ఉద్యోగం దొరకలేదు. ఆ కాలేజీలో ఫుల్ టైం లెక్చరర్ కాదు. తనకి జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. చుట్టూ ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంది. అతనికి క్విక్ మనీ కావాలనుంది. సైట్ చూశాను, కొందామంటాడు, డబ్బు తీసుకురమ్మంటాడు. ఇది గొడవ. ఎలాగోలా సంపాదించాలనే కోరికకు వచ్చేసాక ఇక ఆపలేం కదా. అంటే ఫెయిర్ డీల్ కాదనా అడిగాడు. కాదని తెలుస్తూనే ఉంది. మీ వాళ్ళని అడిగితే ఇస్తారా మరి? ఇస్తారా ఇవ్వరా అన్నది కాదు ప్రశ్న. అడగను. మీ ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుందేమో మరి. వచ్చినట్టేగా. మరేం చేద్దాం? ఇంటికి రాకుండా ఎలా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయటం కష్టంగా ఉంది. వెయిట్ చూద్దాం, అతను రియలైజ్ అవుతాడేమో. ఎక్కడుంటాడంటావు? కూల్గా ఉండు, తనే వస్తాడు. 10 గంటల వరకు పనుంది. పని అయ్యాక ఇంటికి వస్తావు, అప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు అతను. సరే. వారం రోజులు జరిగిపోయి నరేంద్ర ఇంటికి రాలా. ఆదుర్దాతో కళ్ళు తడిసిపోయేవి. అతని అమ్మగారు, పెద్ద చెల్లెలు భారతి వచ్చారు. నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తావు? ఏం పట్టనట్టు? వాడితో మాట్లాడి ఇంటికి రమ్మను అన్నారు. డబ్బులు లేకపోతే అనుకోవచ్చు, ఉండివ్వటానికి అభ్యంతరం ఏమిటి అంది భారతి. నా పిల్లలందరిలోకి వాడు చాలా మంచివాడు. అందమైన ఆడపిల్లలు, తల్లిదండ్రులు మంచి కట్నంతో వాడి కోసం తెగ తిరిగేవాళ్ళు. డబ్బు మీద వాడికి ఏం ఆశ లేదు. నిన్ను చేసుకుంటానన్నప్పుడు నిజానికి మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు, నాకు తప్ప. వాళ్ళ ఇష్టం అంతా డబ్బు పెద్దగా రాదని. మీ వాళ్ళ నుంచి వాడికి వచ్చే సపోర్ట్ కనిపించలా. పాలిటిక్స్లో మీ వాళ్ళు ఎవరూ లేరు కదా. అయినా మేము ఎవరం పెద్దగా వాడిని కాదనలేదు. నువ్వేమో సామాను కూడా ఇద్దరు కలిసి కొనుక్కుందాం అంటావు తప్ప ఆస్తిలో నీ వాటా విషయం ఎప్పుడూ మాట్లాడలా. నీకే కాస్త తెలివచ్చి నీ వాటా అడుగుతావు అనుకున్నాం, కానీ నీకు ఆ ధ్యాసే లేదు. నీ వాటాతో వ్యాపారం చేస్తే పెరిగేది నీ ఆస్తే కదా. వాడి ఫ్రెండ్సు, మా బంధువులంతా కూడా ఎక్కువగా రియల్ ఎస్టేట్లోనే ఉన్నారు. వాడికి 10 మందిలో బాగుంటుంది. వాడిని ఒప్పించకమ్మా ఆంటీ చెప్తూనే ఉన్నారు. మేఘ, ఎవరి సంసారాల్లో ఈక్వల్ రిలేషన్షిప్ ఉండదు. మగవాళ్ళకి సంపాదించడం, పవర్ఫుల్గా ఉండడం చాలా ముఖ్యం. మొగుళ్ళు పవర్ఫుల్ అయితే మన స్టేటస్ కూడా పెరుగుతుంది కదా. మగవాళ్ళ కంటే మనకి ఆ 2 ముఖ్యమే కదా.
మగవాళ్ళకేమిటి, మొగుడు పెళ్ళాలు కూడా అంతే ముఖ్యం అంది భారతి. పవర్ఫుల్ అంటే మన పేరు చెప్తే వెంటనే గుర్తుపట్టే పరిస్థితి, బోల్డంత డబ్బు, మనం చెప్తే పనులవుతాయని రోజు 10 మంది మన దగ్గరికి రావటం, స్టేటస్ చాలా ముఖ్యం. అన్నయ్య పైకొస్తే మేము కూడా ఇక్కడికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఫ్లైఓవర్స్, హైవే కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు చాలామంది నరేంద్ర ఫ్రెండ్స్, బంధువులు. సబ్ కాంట్రాక్ట్ తీసుకోవచ్చు. కాస్త సంపాదించాక హోటల్ స్టార్ట్ చేద్దాం. మనం కూడా ఆ వర్క్స్ని షేర్ చేయొచ్చు. మనమంతా హ్యాపీగా ఉండొచ్చు. వాడికి మనీ ఇచ్చి కోఆపరేట్ చేయి. ప్లాన్ ఫర్ చైల్డ్. అప్పుడు నీ ఎనర్జీస్ అన్నీ చైల్డ్పై పెడతావు. అన్నయ్య పైనుంచి నీ అటెన్షన్ తగ్గుతుంది. నీది మంచి జాబే, కానీ సంపాదన ఎక్కువైతే ఎంచక్కా జాబ్ మానేసి ఎంజాయ్ చేయొచ్చు కదా అంటుంది భారతి. ఇదంతా మీకు బాగుందా ఆంటీ? సంపాదించడం బాగుంటుంది కదా, సంపాదన లేకపోతే ఏమనుభవిస్తాం? అడ్వర్టైజ్మెంట్ చూసి మురిసిపోవాల్సిందే. సత్యకాల పిల్లలా ఉన్నావు. మీ వాళ్ళు ఏమనుకోరు అడుగు. నీకు చేత కాకపోతే భారతిని తీసుకెళ్ళు. నవ్వుతూ తలని మురుతూ మందలింపుగా అన్నారు ఆంటీ. నిర్లిప్తం, నిశ్శబ్దం. మొగుడు పెళ్ళాలన్నాక 1,00,000 ఉంటాయిరా. మీ నాన్న అడిగినవన్నీ నేను మాత్రం తేగలిగానా? నీలాగే మీ నాన్న అలిగి ఇల్లు వదిలేస్తే మీ అందరూ ఇంతింత అయ్యేవాళ్ళ. ఇంటికి రా, అక్కడెక్కడో కూర్చుని అదేం సతాయింపు? కావాలని చేసుకున్నావు ఇందుకేనా? ముందు ఇంటికి రా, మనకి ఆడపిల్లలున్నారు. కొడుకుని ఫోన్లో మందలిస్తూ ఆంటీ. నరేంద్ర చివరికి ఇంటికి వచ్చాడు. చీలికే. సజావుగా మాటలు సాగటం లేదు, మనసులు కలవటం లేదు, శరీరాలు పెనవేసుకోవటం లేదు. అతని ఆలోచనలన్నీ ఎదగటం పైనే. అతను సైట్ కొన్నాడు, కాంట్రాక్ట్స్ మొదలెట్టాడు. డబ్బెక్కడిది అని అడిగాను ఒకరోజు. నీకెందుకు అన్నాడు. అతని చూపుల్లో చూపు నిలిపి తెలియాలి నాకు. ఎందుకు ఇవ్వనన్నావు, అయిపోయా, ఇంకెక్కడదైతే నీకెందుకు? డబ్బులు ఎక్కడవి? బెగ్గర్ని కదా, అడుగుతుంటే ఎవరో ఒకరు రాలుస్తుంటారు హేళనగా అన్నాడు. నిశ్శబ్దం. ఇవ్వనన్నావు కదా, నీకెందుకు నా విషయాలు? తిరిగి అడిగాడు. నిస్సహాయం, మౌనం. చూడమ్మా, నీ కోడలికి నా గురించి ఆరా అయిపోయింది అన్నాడు. నీకెందుకమ్మా ఆరా? వాడి గొడవేదో వాడు పడతాడు అన్నారు ఆమె. అప్పటికే ఆ సంభాషణ అలా తెగినా ఆ డబ్బులు ఎక్కడవని మనసు పీకుతూనే ఉంది. ఏకాంత సమయాలు అదృశ్యం అవుతూ వచ్చాయి. మెల్లమెల్లగా కమ్ముకుంటున్న పరాయితనం, అతను అల్లుకుంటున్న పరాన్న బుక్కులు. నువ్వు లేకపోతే అసలు మేము ఈ సిటీలో ఎందుకు పనికిరాం? నువ్వు మాకు చాలా ముఖ్యం అంటూ అతని అక్కలు, చెల్లెళ్ళు, బావలు, వారి పిల్లలు మెల్లమెల్లగా ఇల్లంతా పాకిపోయారు. అతను ఏ తెల్లారినో ఇంటికి రావటం, వస్తూనే గదిపై మంచంపై పూర్తిగా వాలిపోయి క్షణాల్లో నిద్రపోవటం. ఇంట్లో ఎటు చూసిన మనుషులు. తన వాళ్ళ ముందు తాగడు. ఇంటికి వచ్చే అతను తాగే స్నేహితులు తగ్గారు. బయటికి వెళ్ళి అతను ఎప్పుడొస్తాడో తెలియదు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు. మేము అడిగినా నీకెందుకు అనే సమాధానం. ఆ రోజు అతను ఇంటికి వచ్చేసరికి 1 అయింది. అన్నం పెట్టనా? తినచ్చా అంటూ భుజాల చుట్టూ చేతులేశాడు. ఆత్రంగా చెవి పక్కన ముద్దు పెట్టుకుని బలంగా దగ్గరికి లాక్కున్నాడు. ఓ పక్క బాగా తాగొచ్చిన వాసన. అంత బలాన్ని భరించడం విసుగ్గా ఉంటుందని అతనికి తెలుసు. అయినా అతను ఇటువంటివన్నీ మర్చిపోయాడు. చలనరహితంగా నిలబడిపోయినా పట్టించుకోకుండా మంచం వైపు లాగి, డల్గా ఉన్నావేంటి అడిగాడు. చెప్పు. అతని చేతుల్ని తప్పించుకుంటూ, చదివిన చదువుకు ఉద్యోగాలు లేవు. కాంట్రాక్ట్ ఉద్యోగమైనా ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అంటే జాయిన్ అయ్యాను. ఇప్పుడేమో వరల్డ్ బ్యాంక్ లోన్ మీద నడిపే ప్రోగ్రామ్కి పనిచేయమంటున్నారు. ఈ గ్లోబల్ ప్రోగ్రామ్స్ చాలా మంచివని నమ్మి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయాలి అంది ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. ఉద్యోగం మారినప్పుడంతా బాధపడటం నీకో కాలక్షేపం అయిపోయింది. వాళ్ళు చెప్పేది విని చేసి రావటానికి నీకెందుకంత బాధ? పోనీ అసలు ఉద్యోగమే మాని, మనకిప్పుడు ఏం తక్కువ? పోనీ ఏదైనా మొదలెట్టు అన్నాడు నరేంద్ర. వ్యాపారం నా వల్ల కాదు. మరో నచ్చిన ఉద్యోగం దొరికే వరకు ఇక్కడే ఉండాలి. విశ్వనాథన్ సెన్సిబుల్, లేకపోతే మరీ కష్టంగా ఉంటుంది. మీ బాస్ సెన్సిబుల్ అంటున్నావు కదా, ఆయన చేయట్లేదా? నువ్వే అవి ఇవి ఊహించుకుని బాధపడిపోతూ ఉంటావు. మారే లోకంతో మారాలి, అంతేగాని ఇలా బాధపడితే ఎలా? గ్లోబల్ డెవలప్మెంట్ లేకపోతే నేను ఇంతగా సంపాదించే అవకాశాలు వచ్చి ఉండేవా? నరేంద్ర చెప్తూనే ఆమె వెనక్గా నిలబడి వంగి భుజం మీద ముద్దు పెడుతూ ఉంటే, ఆమె చుట్టూ చూస్తూ ఉంటే ఆ ఇంటి నిండా పేరుకున్న పెద్ద పెద్ద సోఫాలు, పొడవైన డైనింగ్ టేబుల్స్, బరువైన బీరువాలు, కుర్చీలు, వాషింగ్ మిషన్స్, టీవీ, ఫ్రిడ్జ్, పెద్ద పెద్ద మంచాలు, ముదురు రంగు సిల్క్ కర్టెన్స్, స్టీల్ సామాను, గాజు సామాను, అవసరమైనవి కానివి, ఇల్లంతా ఇరుకిరుగ్గా సామాను. అతని డ్రెస్సు, ప్రవర్తన, చివరికి ఏకాంత సమయాల్లో కూడా కమ్ముకుంటున్న లౌడ్నెస్ భరించడం కష్టంగా ఉంది. ఇదంతా శుభ్రం చేసుకోవాలి, మాట్లాడాలి అనుకుంటూ మనం ఎలా ఉండబోతున్నాం అని అడిగాను. అంటే మరిద్దరి సమయం అంటూ ఏమీ కనిపించడం లేదు.
మా ఇంట్లో వాళ్ళు ఈ ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేదు కదూ అని చప్పున గదిలోంచి బయటికెళ్తూ వాళ్ళుంటే నీకేమిటంట అని అరుస్తూ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ 2 రోజుల్లో మీరంతా వేరే ఇళ్ళకి వెళ్ళిపోండి అసహనంగా చెప్పేశాడు. గదిలో ఉన్న వాళ్ళ చూపుల మాటలు తెలియనంత అచేతనం. వాళ్ళంతా వెళ్ళిపోయారు. వాళ్ళ ఖర్చంతా ఇతను భరించే ఒప్పందంతో. తిరిగి అతని స్నేహితులు బీరు, విస్కీ, సోడా, టీవీ శబ్దాలు, అరుపులు, కమిషన్ గందరగోళం అంటే వాళ్ళంతా ఉన్నప్పుడు రాని వాళ్ళు ఇప్పుడు రావటం, తిరిగి అతనెప్పుడు వాళ్ళుంటే అనే తగాదా ఏం పెట్టుకోకపోవటం, అతనికి వాళ్ళని బయట క్లబ్‌లో, పబ్స్‌లో కలవటం ఇష్టం లేదు. విషయాలు పొక్కుతాయేమోనని భయం. వేరే గెస్ట్ హౌస్‌లు మెయింటైన్ చేసే అంత స్తోమత లేదు. ఇల్లయితే బోలెడంత సౌకర్యం. ఆంటీ వాళ్ళని మా కోసం వేరే ఉండమనలేదు. అతని కోసం, తన సమయాల కోసం ఓ స్థలాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం నా మాటలను అవకాశంగా మలుచుకుని పంపించాడు. అతనితో పెనవేసుకుపోయిన అనేక సమయాలని నేనెప్పుడూ తరిచి చూడలేదు. అతను నా ఎమోషన్స్‌పై ప్లే చేస్తున్నాడని అర్థమవుతున్న కొద్దీ లొంగలుగా బాధ. ఆఫీస్ నుంచి బయటకొస్తూ బండి స్టార్ట్ చేశాను. ఇంటికెళ్ళాలనిపించలేదు. ఉదయం నుంచి మీటింగ్స్ మీద మీటింగ్స్, గాలి ఆడడం లేదు. గాలాడటంలా ఏదైనా వెళ్ళాలి ఎటైనా. ఇంత పెద్ద ప్రపంచంలో మనల్ని మనం ఆవిష్కరించుకోగలిగే ఒక ఆత్మబంధువు లేకపోవటం నిజమైన ఒంటరితనం. వెళుతున్న బండి అప్రయత్నంగా ఆగింది. పార్క్ చేసి ఇంటి ముందు నిలబడి కాలింగ్ బెల్ కొట్టాలనిపించక చేత్తో తలుపు తట్టాను. ఎస్ కమిన్. లోపలికెళ్ళాడు. లో లెవెల్ కుర్చీలో కూర్చుని ఎంటీవీలో మార్క్ యాంతోనీని వింటున్నాడు సలీల్. అతని ముందు కూర్చున్నాను. అతని గుండెల వరకు వచ్చిన తలను గుండెలపై ఆంచాను అలసటగా. అలిసిపోయావా బుజ్జమ్మాయి అంటూ మెడ వెనక చేతి వేళ్లతో మెల్లమెల్లగా నొక్కుతూ కాఫీ తాగుతావా అని అడిగాడు. కాసేపు అయ్యాక అతని చేతి వేళ్ళు నా వీపుపై వెన్నుపూస పక్కగా నిదానంగా నొక్కుతున్నాయి. అలసట కొద్దిగా తేలికవుతుంటే మూసుకుంటున్న కనురెప్పలు. కాసింత విశ్రాంతి. అతను కాస్త ముందుకు వంగి తలపై చిన్న ముద్దు పెట్టి ఇదేం పెర్ఫ్యూము ఇన్ని రకాలుగా వాసన వస్తోంది అని అడిగాడు. గ్లోబల్, దుబాయ్, మధ్యాహ్నం ఇండోనేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికా, వరల్డ్ బ్యాంక్ అందరినీ పెట్టుబడులు పెట్టమని మీటింగ్సు, షాపింగ్ కాంప్లెక్సు, మాల్సు, ఎగ్జిబిషన్సు, పర్చేసింగ్ పవరు, ఏసీ హాల్స్ కదా. ఒక్కొక్క దేశం ఒక్కొక్క పెర్ఫ్యూమ్ అన్నీ కలగలిసిపోయి అతుక్కుపోయి ఆఫీస్కి వెళ్తే చాలు కలగాపొలగపు వాసన. ఇంటికి వెళ్తే నానా రకాల కంపు. నాకు రెండూ పట్టం లేదు. సలీల్ నవ్వి మన వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టరంట. ప్రొడక్షన్పై ఎవరికి ఆసక్తి లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలనుకుంటున్నారు. దానిపై పరుగు. ఇప్పుడు ఆ పరుగు కాస్త ఆపారు. వాళ్ళకి మన జనాభా ఆకర్షణీయమైన ఆస్తి. షాపింగ్ మాల్స్ కొంటారా ఏమిటి? మెల్లమెల్లగా వాటిని చౌకగా అమ్ముతూ పరిచయం చేస్తారు. విశాలమైన మాల్, చక్కగా లైట్ మ్యూజిక్, పాప్కార్న్ తింటూ, కోక్ తాగుతూనో, చూయింగ్ గమ్ నములుతూనో, సూది నుంచి కారు వరకు కొనుక్కోవడం బాగానే ఉంటుంది. మనకంటే చిన్న దేశాలను మనం కబ్జా చేయమా? నో సలీల్. ఎవరికి కూడా మన దేశంలోకి ఎవరు రావాలి, ఎందుకు రావాలి, వస్తే ఏమవుతుంది, ఇలాంటి పట్టింపులు లేవు. క్యాపిటల్ మూవ్ అవుతుందంటారు. ఎలా మూవ్ అవుతుంది? బ్యూరోక్రాట్స్ ఇది మంచిదనుకున్నారేమో. మెల్లమెల్లగా వాళ్ళలో కొంతమందికి ఏం జరుగుతుందో కాస్త తెలియటం మొదలుగానే ఈ పాపంలో భాగం కాకుండా ఉండటం ఎలాగా అని తర్జన పడుతూ మంచి చేయటానికి ప్రయత్నించటం. మా బాస్ విశ్వనాథానికి పాపం ఎప్పుడూ ఇదే చింత. నరేంద్రకి ఏ చింత లేకుండా పోయింది. ఇంటికి ఎవరు వస్తున్నారనే పట్టింపు కూడా లేదు. బయట సో కాల్డ్ సాఫిస్టికేటెడ్ కంపు, ఇంట్లో జిడ్డు కంపు. సలీల్ నా నుదుటిపై ఆ కొన నుంచి కొన దాకా చేతి వేళ్లతో చిట్టిగా నొక్కుతూ, మార్పు అత్యంత సహజం కదా, నువ్వెందుకలా డిస్టర్బ్ అవుతావు? ప్రేమ కూడానా? మా ప్రేమ కూడానా? మా ఇద్దరి మధ్య ప్రేమ, మా ఇద్దరి ఉద్వేగాలు, కలలు అన్నీ మారిపోవాల్సిందేనా? కదులుతున్నాయి నాలో. నరేంద్రకి ఈ మొత్తంపై అసంతృప్తి ఉంది, బాధపడుతున్నాడు అన్నాడు సలీల్. ఏ మొత్తంపై? వారం రోజుల క్రితం నరేంద్ర వచ్చాడు ఇక్కడికి. బీర్ కావాలి అని అడిగాడు. చిల్డ్ బీరు ఓ సిప్ చేసి ఇంటికి రావట్లేదే అని అడిగాడు. సలీల్ నవ్వాడు చిన్నగా. ఖాళీ అయిన టిన్నుని టేబుల్ మీద పెడుతూ, నా సర్కిల్స్ రకరకాలుగా పెరుగుతున్న కొద్దీ మా ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఎదగాలనుకున్నాను. ఉన్నదంతా నాన్న ఆదర్శాలకే ఖర్చు అయింది. సిటీ బస్సులో వేలాడిపోతూ ప్రయాణం నుంచి జీవితం ఏసీ కారు వరకు వస్తే తనకు నా పట్ల వ్యతిరేకత. ఇంతవరకు నా కారెక్కలేదు. ఓ చోట లంచం ఇస్తా, మరో చోట తీసుకుంటా. నా చుట్టూ ఉన్న సర్కిల్కి ట్రేసీ, చామ్కి, సోమాలియా, సిమోన్ డే బిహేవియర్ తెలియకపోవచ్చు. వాళ్ళు తెలిసిన సర్కిల్కి ఈ రోజేంటి చాలా కాలంగా ఉద్యోగాలు లేవు. వాళ్ళని అడ్డంగా పెట్టుకుని బతకట్లా. అదంతా న్యాయ సంపాదనే.
ఎక్కడ ఎక్కడ ఒకప్పుడు మనం కలలుగన్న ప్రపంచం, జీవితం లేదు. మారక తప్పదు. డబ్బు అడిగాను తన్ని. తప్పే. ఇవ్వచ్చుగా. మా ఇద్దరం ఒకటే కదా. నీది నాది తంత కాదు. అంతా మనదని నమ్మే అడిగా. వ్యూహం ఇవ్వల. పడిందొక బంగారు చిలక. పెళ్ళి పెళ్ళి అంటుంది. కానీ నేనే మేఘాకు అన్యాయం చేయదలుచుకోలేదు. మేఘాకి జీవితం అర్థం కాదు. నా చదువుకు తగ్గ ఉద్యోగం రాదు. వాడి కింద వీడి కింద చిన్న ఉద్యోగాలు చేయలేను. తెలివి ఉంది, కలిసొచ్చింది, పైకొచ్చాను. కానీ మేఘాకి ఇవేమీ పట్టవు. నేనేదో ఘోరం చేసినట్టు ఈ డబ్బు ముట్టదు. మా ఇంట్లో అందరికీ నేను చేసేవన్నీ నచ్చుతాయి. ఓన్ చేసుకుంటారు. కానీ మేఘ అలా కాదు. ఒక్కసారి కూడా 4వ టిన్ కూడా పూర్తయిపోయింది. 5వ టిన్ తెరిచి కాస్త తాగాడు. సెల్ తీసి నెంబర్లు నొక్కాడు. నేను నరేంద్రని బీరు తాగుతున్నాను. చూడు రత్న, మీ సెక్రటరీయా? పర్మిషన్. చూడమ్మాయి, ఎంత బాగా నవ్వుతావు. డబ్బులేగా, నీవిచ్చేస్తా మొత్తం. ఆ కనకాంబరం చీరలో చాలా చాలా అందంగా ఉన్నావు. నీ వాయిస్ వినాలనిపిస్తుంది అమ్మాయి. మాట్లాడమ్మాయి. అలా 1 గంట సాగింది సంభాషణ అన్నాడు సలీల్. చిన్నగా నవ్వి ఆకలి అన్నాను. మాట్లాడటం నీకు ఇష్టం లేదని తెలుస్తుంది, కానీ తనను బాగు చేసుకోరాదు అన్నాడు సలీల్. ఎలా? ఎందుకు? ఎలాగో అలా. అతని రిక్వైర్మెంట్ తెలిసిందిగా, సాటిస్ఫై చేయకూడదా? ఎందుకు? మీ మధ్య గ్యాప్ తగ్గుతుంది. ఆకలి అన్నాను. ఇంత సీరియస్ విషయం మాట్లాడుతూ ఉంటే. చూడు సలీల్, మారటం, బాగు చేసుకోవటం ఇదంతా అవ్వదు. ఒకప్పుడు మా ఇద్దరం బై ఆల్ మీన్స్ ఒకరినొకరం కావాలనుకుని ఓ డిఫరెంట్ రిలేషన్షిప్లోకి వచ్చాం. ఈరోజు మారిపోయాడని నేను, మారలేదని తను అని అతను అనుకుంటున్నాం. ఇట్స్ ఓకే. ఇన్ ప్రిన్సిపల్స్ తేడాలు వచ్చాయి. నీకు అతని పంధ నచ్చలేదు. స్నేహితుడు కాబట్టి మెల్లగా తప్పుకున్నావు. కానీ భార్యను కాబట్టి అతని రిక్వైర్మెంట్ని సంతృప్తిపరచమంటున్నావు కదా. సారీ నొచ్చుకుంటూ అన్నాడు. ఇట్స్ ఆల్ రైట్. నిజంగానే ఆకలేస్తోంది. అతను ఫ్రిడ్జ్ తెరిచాడు. ఖాళీ. బయటికి వెళ్దామా? వెంటనే ఆకలేస్తోంది. ఇంటికి వచ్చేసరికి నరేంద్ర హాల్లో కూర్చుని ఉన్నాడు. టీవీ వైపు నుంచి చూపు తిప్పి ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. ఇంటికి వచ్చేసరికి నువ్వు లేకపోతే భలే బోరు కొడుతుందనుకో. ఏదైనా అవసరం ఉంటే ఇలా మాట్లాడటం అలవాటే. సలీల్ ఇంటికి. రేపు మా కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు, మంత్రి గారు వస్తున్నారు అన్నాడు. అతను నా దగ్గరికి వచ్చి మెడ చుట్టూ చేతులేసి చప్పున వీపు మీద వేళ్లతో నిమురుతూ భుజంపై ముద్దు పెట్టాడు. చాలా కాలం తర్వాత స్పర్శించటం. ఈ స్పర్శలో బోలుతనం నాలోకి పాకుతోంది. సెల్ మోగింది. అతని చేతులు సెల్లు వైపుకి అక్కడే నిలబడున్నాను. మాటలు అయ్యాక రేపు ఉదయమే 6:30 కల్లా బయలుదేరాలన్నాడు. ఏమిటన్నట్టు చూశాను. కొత్త వెంచర్, ప్రెస్టీజియస్ వెంచర్ అన్నాడు. నేనెందుకు? జస్ట్ లైక్ దట్ భుజాలను ఎగరేస్తూ అన్నాడు. వీలవ్వదులే. ఎందుకని? ఆఫీస్కి వెళ్ళాలిగా. లీవ్ పెట్టు. అయినా నీకు ఇదేం పర్మనెంట్ జాబ్ కాదు కదా, కాంట్రాక్ట్ జాబేగా అన్నాడు. ఎప్పట్లా మౌనం. రేపు మనం వెళ్తున్నాం. ఎందుకలా పట్టుబడుతున్నావు? పూజ ఉంది. పీటపై మనిద్దరం కూర్చోవాలి. నీకు తెలుసుగా నాకు అవన్నీ అలవాట్లేవని. అన్నీ అలవాటైతేనే చేస్తామా? నాకు మాత్రం ఇంతకుముందు మందు అలవాటు ఉందా? ఇప్పుడు కదా బాగా అలవాటైంది. రానంటే ఎలా? నీ పెళ్ళం ఏదంటే ఎవరిని చూపాలి? నీకు అసూయ రావచ్చుగా. స్టాప్ ఇట్. మరీ మనం ఇలా మాట్లాడుకోవద్దు. ఇష్టం లేదంతే. ఎందుకు? అడిగాడు. నీ బిజినెస్లోకి నువ్వు డబ్బులు తెచ్చిన పద్ధతి, ఆ వ్యాపారంలో నువ్వు ఆపరేట్ చేస్తున్న పద్ధతి నాకు నచ్చలేదు. మన ఇద్దరం ఈ ఇంటికి ఎవరు కావాలనే విషయమై చాలా పట్టింపుగా ఉండేవాళ్ళం. ఒకే ఇంట్లో జీవితాలను పంచుకున్న వాళ్ళం. నీ జీవితంలో ముఖ్య పారిశ్యంతో నాకే సంబంధం లేదనుకోను. నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు. నన్ను అందులోకి లాక్కో. నీ డబ్బేం కాదు కదా. నచ్చి ఇచ్చిన వాళ్ళని అంటావే అన్నాడు. నువ్వు చేస్తున్నదేంటో నాకు తెలుసు. ఎందుకు ఈ మాటలు? మరింతగా మనిద్దరం మనకిష్టం లేని మన గురించి మాట్లాడుకోవటం. నువ్వంటే నాకు ఇష్టం. రత్న ఎన్నిసార్లు అడిగినా పెళ్లి ఒప్పుకోలేదు తెలుసా. నీకే అర్థం కాదు అసహనంగా అన్నాడు. అసహన నిశ్శబ్దం. రత్న మొగుడు రత్న విడిపోయి చాలా కాలమైంది. గంగాధర్కి చుట్టం. డబ్బుంది, ఇచ్చింది. నేనంటే ఇష్టం, పెళ్లి చేసుకుందాం అంది. కానీ నేనెప్పుడు ఎస్ చెప్పలేదే అన్నాడు. నో అని కూడా చెప్పలేదు. పెళ్ళి లాంటిది ఏదో ప్రామిస్ చేశాకే డబ్బు ఇచ్చాడు అనుకుంటా. ఏదో చెప్పానులే. తన డబ్బులు తనకి ఇచ్చేస్తాగా. తేలిగ్గా అనేస్తూ రేపు రానని అనకు. మంత్రి గారి భార్య, ఎమ్మెల్యే గారి భార్య వస్తున్నారు. నువ్వు రాకపోతే బాగుండదు అన్నాడు. రాలేను. అసలు మనం ఇలా కలిసి బతకటంలో అర్థం ఏమైనా ఉందా? నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను. కాస్త సహనంతో చెప్పేది విను. ఇంట్లో నుంచి వెళ్ళిపోవటాలు, ఈ గందరగోళాలే వద్దు. నిజానికి మనం ఇంకా ఈ విషయం గురించి మాట్లాడుకోవటం మంచిది. మనం కలిసి నడుద్దాం అనుకున్నాం. కొంతకాలం నడిచాం. అంత కలిసి నడవడం మానేసి చాలా కాలం అయిపోయింది.
అంటే విడిపోదామనా? మనం విడిపోయి చాలా కాలమైంది. నాకు రత్నకి మధ్య ఆమె అవిశ్రాంతంగా నవ్వి, రత్న, గంగాధర్, నువ్వు వీళ్ళెవరూ కాదు మన సమస్య. ఆ విషయాలు ఇంక వదిలేద్దాం. మనం నమ్మిన వాటికి పక్కకు జరగడానికి ఇద్దరూ సిద్ధంగా లేము. కాస్త ప్రశాంతంగా విడిపోదాం. ఇల్లంతా కలే తిరుగుతున్న చూపులు, పంచుకున్న క్షణాలు, పొదువుకున్న జ్ఞాపకాలు నిర్విరామంగా వెంటాడుతూ ఉంటే ఊపిరి చిక్కుకుపోయింది. సరే చెప్పు, సామాన్లు ఎలా పంచుకుందాం అన్నాడు. చెప్పు. మరిద్దరం కలిసి కొన్నవి పంచుకుందాం. నేను కొన్నవి ఎలాగూ నీకొద్దు కదా నవ్వాను. గిన్నెలు, తపేలాలు, దుప్పట్లు, తలగడాలు అతనే వంతులు వేసేశాడు. మా ఇద్దరి చూపులు ఆ ఒకే ఒక్క బొమ్మపై నిలిచాయి. కృష్ణుడు, సత్యభామను ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటున్న పాలరాయి బొమ్మ. అరుదైన ఆ బొమ్మను జైపూర్ వెళ్ళినప్పుడు ఇద్దరం ముచ్చటపడి కొన్నాం. ఎవరు తీసుకోవాలి? చివరికి అతనే అడిగాడు ఎవరు తీసుకుందామని. నేనేం మాట్లాడలేదు. టాస్ వేద్దామా అడిగాడు. వద్దు, నువ్వు తీసుకో అన్నాను. ఇద్దరం తీరిగ్గా గోడలకు అమర్చుకున్న ఫోటోలను ఒక్కో మేకు నుంచి తీస్తుంటే మనసు గిలగిలలాడింది. మా ఇద్దరి సాంగత్యంలో అత్యంత మానవీయ క్షణాలవి. స్నేహాన్ని, ప్రేమని చూసిన నాకు ఈ మొత్తం సంఘటన కాలుస్తోంది. అగ్ని ప్రవాహంలా దహించి వేస్తోంది. కలిసి ఏ సమయాలని గడపకపోతే, ఏ విషయాలని పంచుకోకపోతే ఆ స్నేహానికి, ప్రేమకి అర్థమే లేదు. ఇష్టాలు మారాయి. అసలు ఇంత ప్రేమ గాయపడటానికేనా? తప్పదు. అవే సూర్యోదయాలు, సాయంకాలాలు, చంద్రోదయాలు, అమావాస్య దినాలు, వరదలు, చలిగాలులు, వడగాల్పులు. థింక్ గ్లోబల్, యాక్ట్ లోకల్. కాన్ఫరెన్స్లో విశ్వనాథ్ మాట్లాడుతున్నాడు. వింటున్నంతసేపు అనీజీ. ఈ పని నుంచి తప్పించి వేరే చోట వేయండి విశ్వనాథ్ని అడిగాను. ఎక్కడికి వెళ్ళినా ఇవే కాన్సెప్ట్స్. మెల్లమెల్లగా ఈ మొత్తం ఇష్యూని మన వాళ్ళకి ఎక్కువ హాని చేయకుండా ఎలా డీల్ చేయాలో ఆలోచించడానికి నీలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్తున్నాడు విశ్వనాథ్. ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగాడు అతను. ఇవేమొద్దు. ఏం చేస్తావు? చదువుకోవాలనుంది. ఏం చదువుకుంటావు? చరిత్ర. హిస్టరీయా? చదివి ఏం చేస్తావు? వెతుకుతాను. ఏంటి? మమ్మల్ని, మనల్ని, నన్ను, నేను, మనందరినీ కదులుతున్నాయి. ఆమె చూపులు అతని టేబుల్పై ఉన్న వెడ్డింగ్ కార్డుపై ఆగాయి. నరేంద్ర పెళ్ళి, ఇంట్లో వాళ్ళు కుదిర్చిన పెళ్ళి. శ్రీవిద్య వెడ్స్ నరేంద్ర, నరేంద్ర వెడ్స్ శ్రీవిద్య అని 2 కార్డ్స్ వచ్చాయి అన్నాడు. గుడ్. బ్యాగేజ్ సెక్యూరిటీ చెక్ పంపించి సలీల్ దగ్గరకు వచ్చాను. థ్యాంక్ యూ. నువ్వు విశ్వనాథ్ పూనుకోకపోతే ఇంత త్వరగా చదువుకునే అవకాశమే వచ్చి ఉండేది కాదు చెప్పాను. నాకేం తెస్తావు అడిగాడు. మంచు. నో, నార్త్ అమెరికా కదా అన్నాడు. చదువు పూర్తి చేసి వెనక్కి వస్తూ హరప్ప, మొహంజదారో చూడాలి అన్నాను. ఇక్కడికి రా, నాకు కూడా చూడాలనుంది. కలిసి వెళదాం, సింధు నదిని చూసొద్దాం అన్నాడు. ఓ గుడ్ అనౌన్స్మెంట్. వంగి హ్యాండ్ బ్యాగేజ్ అందుకుంటూ అతని మెడ చుట్టూ చేయి వేసి దగ్గరికి జరిగి బొగ్గపై ముద్దు పెట్టుకుని చిన్నగా నవ్వాను. నా మెడ వెనక చేతి వేళ్లతో చిన్నగా నొక్కుతూ అతను నవ్వాడు. ఆ నవ్వులోంచి లీలగా వినిపిస్తున్న అనౌన్స్మెంట్. నిజంగా మంచుని తెస్తావా? మంచు పూల వానల్ని తీసుకొస్తాను. మన కోసం ఇష్టంతో స్పష్టంగా అడిగాడు. అతని అరిచేతిని ముద్దు పెట్టుకున్నాను. అతను నవ్వాడు. జల్లులు జల్లులుగా, మంచు పూల వానలాగా. అదండి కథ. థ్యాంక్ యూ వెరీ మచ్.